పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో పాంచానిక దీక్షానుసారంగా శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యామోక్త ప్రకారంగా అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇటు బ్రహ్మోత్సవాలు ప్రారంభం 7/2/2025 స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు స్వస్తి వాచనంతో, స్వస్తి పుణ్యాహవాచనంతో, రక్షాబంధనంతో ప్రారంభమవుతాయి. ఈ స్వస్తి వాచనం యొక్క విశేషము మంత్రాధీనంతో దైవతమని వేదం చెప్తోంది. మంత్రము ద్వారా భగవంతుని ఆశ్రయించవచ్చును. ఈ స్వస్తి వాచనముల చేత స్వామివారి సన్నిధిలో ఈ యొక్క ఆలయ శుద్ధి, మాడవీధుల యొక్క శుద్ధి నిర్వహించి స్వస్తి వాచనం ప్రారంభం చేసి స్వామి యొక్క బ్రహ్మోత్సవాలకు మేమందరం కూడా కంకణబద్ధులై ఈ యొక్క ఉత్సవాన్ని దిగ్విజయపరుస్తామని చెప్పేసి స్వామిని ప్రార్థించడం జరుగుతుంది. సాయంకాలం అంకురార్పణ మహోత్సవం, ముత్సంగ్రహణ కార్యక్రమం కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను అధికారులు భాస్కర్ రావు గారు వైభవవేతంగా నిర్వహించడం కొరకు విద్యుత్ దీపాలంకరణ సేవలు, అలాగే ఎంతో మంది పారాయణికులను కూడా ఆహ్వానించి ఇది బ్రహ్మోత్సవాలను నిర్వహించడం కొరకు వారు ఏర్పాట్లు గావిస్తున్నారు. అలాగే ధార్మిక సాహిత్య సభలను కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో ఏర్పాటు చేయడం జరిగింది. విశేషంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఎదుర్కోలు కార్యక్రమం 9వ తారీఖు 9/2/25 ఎదుర్కోలు మహోత్సవం సాయంకాలం 6:30 గంటలు 7 గంటల మధ్యలో ప్రారంభించి ఈ ఎదుర్కోలు మహోత్సవం చేయడం జరుగుతుంది. 10వ తారీఖు నాడు తిరుకల్యాణ మహోత్సవం, కన్నుల పండుగగా ఈ యొక్క తిరుకల్యాణ మహోత్సవం చేయడం జరుగుతుంది. 11వ తారీఖు నాడు దివ్య విమాన రథోత్సవం కూడా అత్యంత విశేషంగా ఈ యొక్క మాడవీధులలో ఊరేగింపు చేసేసి ఎంతో మంది భక్తజన సమూహం చేత ఈ యొక్క రథోత్సవాన్ని కూడా తిలకించడం కొరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తదుపరి చక్రతీర్థం, శతకడాభిషేకంతో ఈ యొక్క ఉత్సవ సమాప్తి చేయడం జరుగుతుంది. ఇటు బ్రహ్మోత్సవాలలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామిని దర్శించి ఈ ఉత్సవం యొక్క ఫలాన్ని పొందుగా కానీ ఆ లక్ష్మీ స్వామి యొక్క అనుగ్రహం చేత ఈ ఉత్సవాలలో అందరూ పాల్గొని తరించండి అని కోరుతూ జై శ్రీమన్నారాయణ. నిత్యవైభవశాలిని నిత్యవైభవధాత్రే చ శ్రీనృసింహాయ పూర్వైరాజాయ సత్కృతాయాస్తు మంగళే. Kami